సో లుక్ ఎట్ ద బ్యూటీ అండి, ఇన్సేన్. ఇది నేను ఇప్పుడు గాయత్రి మాతా టెంపుల్ కొండ మీద అయితే ఉన్నాను. రాత్రి 7:15 అవుతుందండి. నేను 8 గంటలకి ఇక్కడ నుండి మన చిత్తూరు బస్ స్టాండ్ దగ్గర నుండి అజ్మీర్ వెళ్ళిపోతున్నాను. మనకి 5:30కి కూడా మనకి బస్సు ఉంది, కానీ అది ఎందుకు నేను ఆప్ట్ చేసుకోలేదండి. మనకి 5:30 to 10:15 పడుతుంది. అది కూడా 5 hours అన్ని దగ్గర స్టాప్ అవుతూ వెళ్తుంది. మరి 8 గంటలకి స్టార్ట్ అయ్యేది కూడా మనకి 10:15 చేరుకుంటాం. సో 2 గంటల్లో మనకి నాన్ స్టాప్ కాబట్టి చక్కగా అయితే అజ్మీర్ 10:15కి అయితే చేరిపోతాను. సో చిత్తూరు పర్యటన కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకు ఒకే ఏకైక ఫోర్ట్లోనే మనకు అన్ని దేవాలయాలు, టూరిస్ట్ లొకేషన్స్, గూగుల్లో చూపించే టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ కూడా ఒక్క ఫోర్ట్లోనే ఉంటాయి. సో చక్కగా ఆ ఫోర్ట్ చూపిస్తే మీరు చిత్తూరు డిస్ట్రిక్ట్ని ఎక్స్ప్లోర్ అయినట్టేది. ఇంకా కాకపోతే నేను బస్సీ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాను, వైల్డ్ లైఫ్ శాంచురీకి. సో నాకైతే టైం కుదరలేదు. నేను మ్యాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ వరకు సమీపం వరకు వెళ్ళాను. సో మళ్ళీ నేను వెళ్ళే టైంకి ఆ మ్యూజియం, ఆ శాంచురీ అనేది క్లోజ్ అయిపోతుందని తెలుసుకొని మరి డ్రాప్ అయిపోయానండి. సుమారు మనకి 30 కిలోమీటర్ల దూరం మనకి ఈ చిత్తూరు జిల్లా దగ్గర నుండి మనకి బస్సీ దగ్గరికి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు, అందుకే నేను వెళ్ళలేదు. సో ఇక్కడ నుండి నేను అజ్మీర్ వెళ్ళి ఐ కీప్ యూ పోస్టెడ్ ఫర్దర్ అప్డేట్. సో మీరు ఎవరైనా లాడ్జ్ కావాలని కూడా ఈ డీసీ హోటల్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే ఇది స్టిల్ గివింగ్ ఫర్ 24 hours and with the same price and all. So you can opt for this hotel whenever you check in to Chittoor district. సో అదే కాకుండా మనం బైక్ రెంటల్స్ కూడా మనకి వాళ్ళైతే చాలా కన్వీనియన్స్ ఛార్జెస్ చేశారు. ఎందుకంటే మీరు చిత్తూరు ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ అవ్వాలంటే ఆటో వాళ్ళు బాధపడేస్తారు, మామూలుగా బాధరు. ఇక్కడ బస్ స్టాండ్కి రావడానికి 50 రూపాయలు తీసుకున్నారంటే ఫోర్ట్ సమీపం మొత్తం మీరు వెళ్ళాలంటే దే విల్ ఛార్జ్ ఈవెన్ మోర్ దాన్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్. సో అదైతే మీరు చూసుకోవాలి. సో ఇక్కడ నుండి ఐ విల్ గో టు అజ్మీర్ అండ్ అక్కడ మరి రాత్రి అనేది పడుకొని రేపు పొద్దున్న అజ్మీర్ అనేది ఎక్స్ప్లోర్ అవుతాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చిత్తూరు బస్ స్టాండ్. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అప్డేట్. సో ఇదిగోండి మనకి చిత్తూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాను. మొత్తం అంతా కూడా మనకి రాజులతో, చక్రవర్తులతో నిండిపోయి ఉంది. సో ఈ కండక్టర్ కూడా ఏం అర్థం కాదు ఇన్ఫర్మేషన్. ఇదే బస్సు నేను అప్పటి నుండి వెయిట్ చేస్తాను, అజ్మీర్ వెళ్తుందా లేదంటే వెళ్దా అన్నాడు. లాస్ట్కి ఇప్పుడు ఇది వెళ్తుందా అన్నాడు. సరే నేను ఒకసారి అక్కడ దిగాక కీప్ పోస్టెడ్ ఆధార్ అప్డేట్ చెప్తే వాళ్ళు ఇక్కడ కావాలని నాకు 1/2 hour హోల్డ్ చేశారు. ఇదే బస్సు. సో బస్సు అయితే 8 గంటలకు ఎక్కాను, కానీ ఇది 10-15కి దించేస్తాడు అన్నాడు అజ్మీర్లో. సో 10-15కి అయితే దించలేదండి. తోలు తీరిపోతుంది, చలి విపరీతం. అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, మొత్తం అందరూ సిగరెట్లు కాల్చి పడేస్తున్నారు. చలి విపరీతంగా ఉంది. అంతలో ఉన్నాను, ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నాడు బస్సులు. ఈ గంటల బస్సులు నమ్మకూడదు. అదే 5 గంటల జర్నీ ఎలా 2 గంటల్లో తీసుకెళ్తాడన్నది నేను ఆలోచించుకోలేదు. నేను ఇది ఒక పెద్ద తప్పు అయితే చేశాను. 1 గంటకల్లా దిగితే మళ్ళీ అక్కడ ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. పరిస్థితి ఏంటో అనేది అక్కడికి వెళ్ళి తెలియజేస్తాను. సో 8 గంటలకి ఎక్కితే 1 గంటకి దిగాను ఇక్కడ అజ్మీర్లో. సో ఎక్కడ ఇంకా ఈ టైంకి లాడ్జెస్ అయితే బయట అయితే ఉన్నాయి, కానీ ఏదో ఒక చీపర్ లాడ్జ్ తీసుకొని ఈ రోజుకైతే నైట్ లాగించేసి రేపు మార్నింగ్ ఎక్కడికైనా ప్రయాణిస్తానండి. సో బాగా లేట్ అయిపోయింది, రూములు దొరుకుతాయో లేదో. మళ్ళీ నైట్ టైం కదా, ఎంత పోతాడో కూడా తెలియదు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్ ఇన్ ద మార్నింగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. బై, టేక్ కేర్. ఇది నా ప్రాంతం అంతా బస్. సో అది మనకి అజ్మీర్ బస్ స్టాండ్. అది బాగా చీకటి అయిపోయింది. సో అజ్మీర్లో ఫస్ట్ పికప్ రెంటల్ బైక్స్కి అయితే వచ్చానండి. చక్కగా బైక్ అయితే రెంటల్ తీసుకున్నాను. సో మనకి పికప్ టైం అనేది 10 AM, డ్రాప్ టైం అనేది 9 AM అన్నారు, కానీ 9 PM అన్నారు. కానీ మన ఇష్టం అండి, 24 hours ఇది. ప్లేసెస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో రజాక్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను సపరేట్గా లింక్లో కూడా డిస్క్రిప్షన్ చేస్తాను తన కాంటాక్ట్ డీటెయిల్స్. పర్వాలేదు, రీజనబుల్గానే ఇచ్చాడు. ఎందుకంటే మనకి నాకు నిన్న కూడా మనకు రూమ్ దొరికింది కూడా 24 hours దొరికింది. సో ఇదే నా రథం. ఒక 2 రోజులకి నేను అజ్మీర్, పుష్కర్ వెళ్దామని చూస్తున్నాను. సో మ్యాక్సిమం ఎంతవరకు కవర్ అయితే అంతవరకు కవర్ అవుతాయి. సో మొత్తం వీడియో అంతా తీసుకుంటున్నాను. సో
ఫస్ట్ అయితే ఒక జైన్ టెంపుల్కి వెళ్దామని చూస్తున్నాను. జైన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మిగతా అవన్నీ దర్గాలు ఇవన్నీ తర్వాత వెళ్తానండి. ఫర్ నౌ స్టేట్ ఉండ హెల్మెట్ ఇది. సో నేను అజ్మీర్లో ఎక్కడ ఉంటుందని చెప్పలేదు కదా, ఇది కూడా హోటల్ ఎస్ఎంఎస్లో ఉన్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది హోటల్. కాకపోతే 700 ఛార్జ్ చేశారు, కానీ ఫ్యామిలీకి అయితే బాగుంటుంది. సోలో ట్రావెలర్స్కి అయితే నాకు రికమెండ్ చేయగానే ఫ్యామిలీకి అయితే బ్యూటిఫుల్. ఇది మనకి రిసెప్షన్. అయితే క్లీన్నెస్ మారిపోయారండి చాలా. అక్కడ నాకు ఇంకో ఇద్దరు తెలుసు కానీ వాళ్ళు లేరు. సో నీ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో నా రూమ్ అయితే మీకు చూపిస్తాను. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి రూమ్స్ అన్నీ కూడా. whoever comes to Ajmer, I will definitely recommend this to each and everyone. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నో స్మోకింగ్, నో గ్యాంబ్లింగ్, నో వాషింగ్ క్లోత్స్. ఫ్యామిలీ వాళ్ళకి అందరికి కూడా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నాకైతే ఇది ఎక్కువ, ఎందుకంటే మరి నేను సింగిల్ సోలో గైడ్ని కాబట్టి నాకైతే చాలా ఎక్కువ. బట్ స్టిల్ ఇట్స్ రియలీ వర్త్. బట్ టు బి సీరియస్, నాకైతే చాలా ఎక్కువ అండి. నేను ఇక్కడ అజ్మీర్లో హాస్టల్లో ఉండిపోయినా బాగుండు, కానీ నేను దిగిన ఎంత టైంకి దిగాను. బస్సు నాకు మోసం చేశాడు. 10 చేస్తా అని చెప్పి 1 గంట నాకు దించాడు. మరి నాకు ఆల్టర్నేటివ్ లేదు. మరి ఎక్కడ ఉంటానో తెలియక అలాగా ఇందులోకి వచ్చాను. కానీ స్టిల్ చూడండి, నా రూమ్ చూపిస్తాను. బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇదేనే నా రూము. సో పొద్దున్న మెటీరియల్ కొన్నాను. ఇదంతా నేనే పాడు చేస్తాను, కానీ చాలా బాగుంటుందండి రూము. చక్కగా మనకి టీవీ, వైఫై కూడా ఉంది. పెద్ద పెద్ద కబోర్డ్లు. మీకు చాలా హాస్టల్స్లో కబోర్డ్లు దొరకవు, కానీ చాలా పెద్ద కబోర్డ్లు. మనకి ఫోను, ఏసీ కావాలంటే ఏసీ ఉంటుంది. నార్మల్ నేను నాన్ ఏసీ తీసుకున్నాను. ఇది మెనూ కార్డు కూడా ఉంటుంది. అంటే ఇది రెస్టారెంట్ కూడా ఉంది. మెనూ కూడా బాగానే ఉంది. మనకు చెప్పులు కూడా ఇస్తున్నారు. లగేజ్ అయితే చాలా పెద్ద కబోర్డ్లు ఇచ్చారు. ఇదిగోండి టవల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే నేను అన్నీ ఇండివిజువల్గా నేను తెచ్చుకుంటాను కాబట్టి నాకు ఏం అవసరం లేదు. బాత్రూమ్ కూడా మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. వెరీ బ్యూటిఫుల్. ది మెయింటైన్ రియల్లీ సో గుడ్. నేను జనరల్గా రికమెండేషన్ పాజిటివ్గా ఇస్తానంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏవైనా కాదు, ఉన్నట్టు మాత్రమే తెలియజేస్తాను. వెరీ నైస్. ఇట్స్ రియలీ కంఫర్టబుల్ టు స్టే హూ ఎవర్ కమ్స్ టు అజ్మీర్. సో అజ్మీర్ పర్యటన అనేది చక్కగా అయిపోయింది. చక్కగా పూర్తి అయితే చేసుకున్నాను. అజ్మీర్లో ఒక రోజంతా స్పెండ్ చేసి రాత్రి పుష్కర్కి వెళ్ళి పుష్కర్లో కాసేపు అయితే ఆ అద్భుతమైన ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేసి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ అజ్మీర్లో కొన్ని ఫోర్ట్స్ అయితే కొన్ని ఫోర్ట్స్ కానీ కొన్ని ప్లేసెస్ కానీ వెళ్ళి సాయిబాబా మందిరం కూడా వెళ్ళాను. అజ్మీర్లో మనకి దర్గా కంటే నా ఫస్ట్ టైం అజ్మీర్లో నేను 2 అద్భుతమైన సంఘటనలు అయితే ఎదుర్కొన్నాను. ఒకటి, మాస్క్కి వెళ్ళేటప్పుడు దర్గాలోకి కానీ మాస్క్ కానీ వెళ్ళేటప్పుడు లోపల దర్శించుకునేటప్పుడు మనం క్యాప్ వేసుకోవాలి. అదే మనం 6 గురుద్వారా అలాంటి వీటికి వెళ్ళేటప్పుడు క్యాప్ అనేది తీసేసి మనం ఆ స్కార్ఫ్ అనేది కట్టుకోవాలి. సో ఇటువంటి అద్భుతమైన విషయాలు నేను తెలుసుకున్నాను. పుష్కర్ అనేది మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ట్రక్ అనేది ఈజీగా చేసేసాను. చక్కగా నాకు గిరినార్ కొంచెం సపోర్టివ్గా ఉండడం వల్ల మిగతా ట్రక్లన్నీ కొంచెం ఈజీగానే ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఒక పుణ్యక్షేత్రంలా ఉంది పుష్కర్. చాలా బ్యూటిఫుల్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్రదేశాలకి నేను తిరిగి చక్కగా రికార్డ్ చేసి మీ అందరికీ చూపించగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కూడా. మంచి అనుభూతి, మంచి పర్సనల్గా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ఆల్ దీస్ ప్లేసెస్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ టెంపుల్స్ కానీ విజిట్ చేసే అదృష్టం అయితే నాకు దొరుకుతుంది. సో ఇక్కడ నుండి ఇప్పుడు జైపూర్ వెళ్ళిపోతున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హోటల్ SMS. 100% is recommended to each and everyone whoever comes to Ajmer. It's like 1.6 kilometers from Ajmer bus stand. So you can have a peaceful and comfortable stays. And మనకి చూడండి చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ చాలా బ్యూటిఫుల్ స్టే. సో ఫర్ నౌ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అదర్ అప్డేట్స్. ఫర్ నౌ మరి చెప్పిందే చెప్తున్నాను. సో బాయ్, టేక్ కేర్ అండి. చాలా గుర్తుపెట్టిన కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. 100% recommended when you come to Ajmer. You can have a peaceful stay. Bye, take care.